ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. బట్టతలపై జుట్టు మొలిపిస్తాం. దీనికి పెద్ద ఖర్చు కూడా కాదు. ఆయిల్ ఫ్రీ, కానీ గుండుకు 200 రూపాయలు మాత్రమే. ఇలా ఓ సెలూన్ ముందు భారీగా ఆఫర్ పెట్టడంతో బట్టతల ఉన్న వాళ్ళందరూ అక్కడ ప్రత్యక్షమయ్యారు. యువతతో పాటు మధ్య వయసున్న వ్యక్తులు కూడా క్యూ కట్టారు. సీన్ కట్ చేస్తే లేని జుట్టు కోసం వెళ్తే ఉన్న జుట్టు ఊడిందంటూ లబోదిబోమంటున్నారు బాధితులు. ఈ ఘరానా మోసం హైదరాబాద్లోనే వెలుగు చూసింది. విక్రమార్కుడు సినిమా తెలుగు రాష్ట్రాలందరికీ సుపరిచితమే కదా. ఈ సినిమాలో హీరో చిన్న చిన్న మోసాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. అంతేకాకుండా దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అలా హీరో ఒక వీధిలోకి వెళ్ళి అందరికీ మాయమాటలు చెప్పి అరగుండు కొట్టి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మరొకడు వచ్చి గుండు చేస్తామంటూ ప్రకటనలు ఇస్తాడు. ఇలా వేల రూపాయలు వసూలు చేస్తాడు. అయితే అక్కడ అరగుండు పేరుతో మోసం చేస్తే, ఇక్కడ బట్టతలపై జుట్టు మొలిపిస్తామని గుండు కొట్టి మోసం చేస్తారు. ఢిల్లీకి చెందిన వకీల్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా బట్టతల మీద వెంట్రుకలు మొలిపిస్తామంటూ ప్రకటన చేశాడు. ఈ వకీల్ బిగ్ బాస్ లో కూడా పాల్గొన్న వ్యక్తికి ఇలా చేయడంతో వెంట్రుకలు వచ్చాయంటూ ప్రచారం చేశాడు. ఆ తర్వాత పాత బస్తీలో తన మిత్రుడికి ఓ షాప్ ఉందని అక్కడికి తాను వస్తున్నానని చెప్పాడు. దీంతో పాత బస్తీలోని ఫతే దర్వాజా ప్రాంతంలోని బిగ్ బాస్ సెలూన్ కి ఆదివారం నాడు వచ్చాడు. వకీల్ వస్తున్న సమాచారం ముందుగానే సోషల్ మీడియాలో పెట్టడంతో వందల కొద్దీ బట్టతల యువకులు షాప్ ముందు ప్రత్యక్షమయ్యారు. దీంతో ఒక్కసారిగా అక్కడ రద్దీ పెరిగిపోయిందనుకోండి. తమకు గుండు చేసి వెంట్రుకలు మొలిపించారని అందరూ పట్టుబడ్డంతో ఒక్కొక్క గుండుకు దాదాపుగా 200 రూపాయల చొప్పున వసూలు చేసి కొన్ని కెమికల్స్ రాసి పంపించాడు. ఆ తర్వాత కొన్ని షరతులు కూడా పెట్టాడు. గుండె ఆరిపోకుండా ఉండాలని, గుండు పైన నీళ్లు చల్లుతూ ఉండాలని, నీళ్లు కిందకి జారకుండా బట్ట కట్టాలంటూ షరతులు పెట్టి పంపించాడు. అలా గుండు గీయించుకొని కెమికల్ రాయించుకుని వెళ్లిన వారందరికీ మంట రావడంతో పాటు కొందరికి రియాక్షన్స్ అయ్యి బొబ్బలు వచ్చాయి. దీంతో లబోదీబోమంటూ చాలా మంది ఆసుపత్రికి వెళ్లారు. సాయంత్రం వరకు కొన్ని వందల మందికి గుండు గీసి డబ్బులు పట్టుకుని వకీలు వెళ్లిపోయాడు. ఇప్పుడు ఈ గుండు వ్యవహారం పాత బస్తీలో సంచలనం రేకెత్తిస్తోంది. బట్టతల మాట ఏమో కానీ ఉన్న వెంట్రుకలు పోయాయిరా బాబు అంటూ బాధపడుతున్నారు.